శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ఉగ్రవాది నూర్ మహమ్మద్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం పెంచారు. పాకిస్తాన్కు చెందిన 36 వాట్సాప్ గ్రూపుల్లో అతడు యాక్టివ్గా ఉన్నాడని గుర్తించారు. ఆ గ్రూపులేంటి, వాటిలో కార్యకలాపాలేంటి, ఏం సమాచారాన్ని ఆ గ్రూపుల్లో పంచుకున్నాడనే విషయాలపై ఆరా తీస్తున్నారు. Good morning, sir. నూర్ మహమ్మద్ మొబైల్ ఫోన్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. పాకిస్తాన్కు చెందిన జైషే మహమ్మద్ సహా 6 ఉగ్రవాద సంస్థల వాట్సాప్ గ్రూపుల్లో నూర్ మహమ్మద్ చురుగ్గా ఉన్నాడని ఇప్పటికే గుర్తించిన పోలీసులు మరో 36 పాక్ వాట్సాప్ గ్రూపుల్లోనూ ఉన్నాడని తేల్చారు. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు నూర్ మహమ్మద్ను పోలీస్ కస్టడీకి తీసుకోవాలని నిర్ణయించారు. కడప సెంట్రల్ జైలులో ఉన్న అతన్ని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ధర్మవరం కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం అనంతపురం ప్రతినిధి ఆర్కే సూర్య అందిస్తారు. సూర్య, చెప్పండి, ఇక శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ఉగ్రవాది నూర్ మహమ్మద్ కేసులో పోలీసుల దర్యాప్తు ఎలా కొనసాగుతుంది? దీనికి సంబంధించిన వివరాలేంటి? శాలిని, ధర్మారం వాసి నూర్ మహమ్మద్ కు ఉన్న ఉగ్ర లింకులను కనిపెట్టేందుకు పోలీసులు దర్యాప్తు వేగాన్ని పెంచారు. గత 5 రోజుల క్రితం ఇతన్ని ధర్మవరం పోలీసులు అరెస్ట్ చేసి విచారించి కడప సెంట్రల్ జైలుకి తీసుకెళ్లడం జరిగింది. అయితే పాకిస్తాన్ కు చెందిన 36 వాట్సాప్ గ్రూపుల్లో ఇతను యాక్టివ్ మెంబర్ గా ఉన్నాడని పోలీసులు గుర్తించారు. ఆ గ్రూపులు ఏంటి, వాటిలో కార్యకలాపాలు ఏంటి, ఏమేమి విషయాన్ని సమాచారాన్ని వాళ్ళు చర్చించుకుంటారు ఏంటి, ఒకవేళ భారతదేశానికి సంబంధించిన విషయాలు ఏమైనా మాట్లాడుకుంటారా అన్న దానిపైన కూడా విశ్లేషణ అనేది జరుగుతోంది. అదే విధంగా నూర్ మహమ్మద్ వద్ద నుంచి ఏదైతే మొబైల్ ఫోన్లని వాళ్ళు స్వాధీనం పరుచుకున్నారో అవన్నీ కూడా లోతైన దర్యాప్తు కోసం ఫోరెన్సిక్ ల్యాబ్ పంపడం జరిగింది. అదే విధంగా పాకిస్తాన్ కి చెందిన జైషే మహమ్మద్ తో సహా 6 ఉగ్రవాద సంస్థల వాట్సాప్ గ్రూపుల్లో కూడా నూర్ మహమ్మద్ చురుగ్గా ఉన్నాడని ఇప్పటికే పోలీసులు తేల్చారు. మరో 30 పాక్ వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఉన్నాడని తాజాగా వెల్లడైంది. అయితే ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు నూర్ మహమ్మద్ ను పోలీస్ కస్టడీకి తీసుకోవాలని నిర్ణయించారు. దానికోసం కడప సెంట్రల్ జైల్లో ఉన్న అతని కస్టడీకి ఇవ్వాలి అని కోరుతూ ధర్మవరం కోర్టులో పోలీసులు పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ రోజు రేపట్లో దానిపైన కూడా విచారణ జరిగే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తోంది. అదే విధంగా ఈ నూర్ మహమ్మద్ ని విచారించినప్పుడు కొన్ని కీలకమైన విషయాలు అతను చెప్పినట్టు సమాచారం ఆధారంగా తీసుకుంటే ఈ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లో కూడా అతని ఉగ్ర లింకులు ఉన్నట్టయితే తెలుస్తుంది. అక్కడ ఎవరు, ఏంటి, ఏ వ్యక్తులు అన్న దానిపైన కూడా విచారణ చేస్తున్నారు. అదే విధంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఉన్నత పోలీసు అధికారులతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. అదే విధంగా రాష్ట్రాలకు చెందిన ఇద్దరితో సంబంధాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు సమాచారం. వారిని కూడా త్వరలో ఆ పోలీసుల సహకారంతో అరెస్ట్ చేసే సమాచారం ఉంది. వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తే మరిన్ని కీలకమైన విషయాలు బయటపడే విషయాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇది భారతదేశ భద్రతకు సంబంధించిన విషయాలు కాబట్టి పోలీసులు లోతుగా అయితే విచారణ చేస్తున్నారు. అదే సందర్భంలో సత్యసాయి జిల్లా నుంచి కూడా ఒక పోలీసు బృందం వచ్చేసి ఆ 2 రాష్ట్రాలకైతే తరలి వెళ్ళాయి. అక్కడ నుంచి ఇంకా సమాచారం రావాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఉగ్ర లింకులు ఏదైతే ఉన్నాయో ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో కలకలం రేగింది. ఇంకా మరికొద్దితో సంబంధాలు ఉన్నాయంటూ కూడా కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి. దానిపైన కూడా పోలీసులు లోతుకు విచారణ చేస్తున్నారు. శాలిని, అయితే సూర్య, ఈ ఉగ్రవాదులు యూజ్ చేస్తున్నటువంటి గ్రూపులు ఏంటి, అసలు వారు ఏం కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు? శాలిని, ఆ ఉగ్రవాదులకు సంబంధించిన ఏదైతే 36 వాట్సాప్ గ్రూపులు ఉన్నాయో ఇవన్నీ కూడా భారతదేశంలో నిషేధిత సంస్థలకు సంబంధించినవి. పాకిస్తాన్ లో యాక్టివ్ గా ఉంటాయి. ఎందుకంటే అవి భారతదేశ అభివృద్ధిని కావచ్చు, ఇక్కడ ఉన్న ఏదైతే సంపదని కావచ్చు, దానిపైన ఈర్ష్య ద్వేషాలతో వాళ్ళు భారతదేశానికి వాళ్ళు దాడి చేసే అవకాశాలు ఉన్నట్టు కేవలం మత దేశాన్ని రెచ్చగొట్టి ఎవరైతే యువకులు ఉంటారో అటువంటి యువకుల్ని
వేరే వేరే వాళ్ళకు మత ద్వేషాన్ని రెచ్చగొట్టేలాగా, లేకపోతే భారతదేశానికి వ్యతిరేకంగా, లేకపోతే హిందుత్వానికి వ్యతిరేకంగా తీర్చిదిద్దేలాగానే వీళ్ళు యాక్టివ్ గా పనిచేస్తుంటాయి. ఆ వాట్సాప్ గ్రూపులు ఏంటి అనేది అయితే పూర్తి సమాచారం అయితే తెలియదు, కానీ మొత్తానికైతే నిషేధిత గ్రూపులు అయితే మనకు సమాచారం వస్తుంది. త్వరలో కూడా పోలీసులు పూర్తి వివరాలు కూడా మనకు ఇచ్చే సందర్భాలు అయితే వస్తున్నాయి. శాలిని. రైట్, థ్యాంక్ యూ సూర్య.